ఎందరితోనో మాట్లాడుతుంటాను తెల్లవారి లేస్తే. కానీ నిజానికి వ్యక్తి అభ్యున్నతి కొరకు మాట్లాడుకుని తీరవలసింది ఎవరితో అంటే తన మనసుతో తాను మాట్లాడుకోవాలి. ఎవరికో హితబోధ చేస్తున్నట్లు కాకుండా త్యాగరాజస్వామి తన మనసుతో తాను మాట్లాడుకుంటున్నారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నీకేం కావాలో నిజముగా పలుకుము మనసా, అబద్ధం వద్దు. మనిద్దరి విషయం కదా, నిజంగా చెప్పు. నీకు రాముని సన్నిధి సేవ ఇవి కావాలా, నిధి కావాలా? ఎందుకనంటే ఆ రోజుల్లో త్యాగరాజస్వామి వారి కీర్తనలంటే మహారాజులందరూ కూడా వరుసల్లో నిలబడ్డారు. అంతిస్తాం ఇంతిస్తామని చెప్పి. కానీ అంతిస్తాం ఇంతిస్తామని చెప్పి నిలబడితే నాకు వద్దు అనడం ఒకెత్తు, వద్దని తప్పు చేశానా అని ఏనాడు పరితాపం పొందకపోవడం గొప్ప విషయం. నేను ఒప్పైన మార్గంలో నడిచాను అని ధీరత్వంతో నిలబడగలగాలి అంటే ఈశ్వర కృప ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే నాకేది ఉండదు, నాకు అన్నీ ఉంటాయి. రాముడే నావాడైనప్పుడు నాకు లేనిదన్నది ఏదీ లేదు. అసలు ఇక మళ్ళీ అడగడానికి జన్మే లేదు. అటువంటి రాముడి సన్నిధి, ఆయన సేవలో ఉన్న ఆనందం గొప్పదా? ఎవరో ఇచ్చారని చెప్పి వ్యక్తిగత ప్రయోజనాల కోసమని నిధిని స్వీకరించి వాళ్ళని పొగుడుతూ మాట్లాడడం అన్నది ఎంతవరకు మంచి విషయం? పరిశీలనం చేసుకో మనసా. ఇందుకు అక్కర్లేని మార్గంలో ప్రయాణం చేస్తావు. రాముణ్ణి కీర్తన చెయ్యి, రాముడి గురించి మాట్లాడు, రాముడి సేవ చేయడంలో తరించు. నువ్వు చిన్నది చేసినా, ఒక చిన్న మాట మాట్లాడినా పొంగిపోయి గుర్తు పెట్టుకుని జన్మాంతరముల వరకు చిటికిన వేలు పట్టుకుని నడిపించగలిగిన దక్షత ఉన్నవాడు అటువంటి కృపాసముద్రుడు రామచంద్రమూర్తి. ఓ మనసా విచారించవే. దధి నవనీత క్షీరములు రుచియో, పెరుగు రుచ, అప్పుడే తీసిన వెన్న రుచ, పాలు రుచ, దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో. ఇవన్నీ ఎంత రుచని అనిపించినా అమృతంతో సమానం మాత్రం కావు కదా. కానీ ఆ రామచంద్రమూర్తి యొక్క ధ్యానం ఎంత సంతోషంగా ఉంటుందో అంటే, దాని సంతోషం తెలియాలి అంటే ధ్యానం చేస్తే ఇంత సంతోషంగా ఉంటుందండి అని చెప్పడం ఎలా తెలుస్తుంది? మామిడి పండు తినని వాడి దగ్గరికి మీరు వెళ్ళి మామిడి పండు తింటే ఇంత బాగుంటుందండి అని, ఎంత రుచి ఉంటుందని చెప్పినా అవతల వారికి అర్థం కాదు. మీరు మామిడి పండు ఇచ్చి తినేయండి అన్నారనుకోండి, ఏ ప్రసంగం అక్కర్లేదు. ఒక్కసారి రాముడిని ధ్యానం చేయండి. రామధ్యానంలో ఉన్న ఆనందం, రామధ్యానం చేస్తే మీకు కలిగే ధైర్యం, రాముడిని ధ్యానం చేస్తే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని రామదాసు గారు పొంగిపోయినట్టుగా ధృతితో నిలబడగలిగిన శక్తి ఎట్లా వస్తుందో ధ్యానం చేస్తే తెలుస్తుంది. ఆ ధ్యానము గొప్పదా? ఆయన గురించి భజించడం అంటే ఆయనని సేవించి ఆయన గురించి మాట్లాడటం గొప్పదా? ఏది గొప్పది నిజంగా చెప్పు. దమ శమమను గంగా స్నానము సుఖమా. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము అనబడే రెండు గంగా స్నానంతో సమానం. గంగా స్నానం గొప్పదా? కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా. పాపంతో కూడుకున్నటువంటివై ఎప్పుడూ దుర్విషయములు అంటే అప్పటికి మనసుని రంజింపజేయడం, ఇంద్రియాలని రంజింపజేయడం, అంతకన్నా ప్రయోజనం ఏం లేదు. అటువంటి దుర్విషయములు అనబడేటటువంటి బురదలో స్నానం చేయడం గొప్ప. స్నానం అంటే నిజానికి మజ్జనం. మజ్జనం అంటే తల ముంచాలి. తల ముంచడం ఇంట్లో నూతిలో ఎలా ముంచుతారు? తోడుకుని పోసుకుంటే తల మీద పోసుకున్నారు కానీ తల ముంచలేదు. గంగలో అయితే తల ముంచుతారు. ఒక్కసారి గంగ బిందువు పడితే చాలు. అటువంటి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఉన్నప్పుడు కదా ఇతర విషయముల వైపుకు వెళ్లకుండా రాముని యొక్క పాదముల యందు మనసు నిలబడడం. మమతాబంధనయుత నరస్తుతి సుఖమా. ఇతరుల్ని కీర్తించినంతసేపు ఏమవుతుంది? అది ధర్మబద్ధమై ధర్మము కొరకై మంచి ప్రయోజనము కొరకైతే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా అవతల వారిని మనం పొగిడితే వారు మనని గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకుంటే మనకు ఏదో ప్రయోజనం జరుగుతుందని అదే పనిగా నరులను స్తుతించడం మొదలు పెడితే
వాళ్ళతో అనుబంధం ఏర్పడుతుంది. అది ఎక్కడి వరకు పనికొస్తుంది? ఊపిరి ఉన్నన్నాళ్ళు పనికొస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? బంధనమై కూర్చుని పునర్జన్మ హేతువై మళ్ళీ పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఎందుకే అక్కర్లేని స్థుతులు? నువ్వు స్తుతించాలనుకుంటే సుమతి త్యాగరాజనుతుని కీర్తన సుఖమా, నీకంత సంతోషంగా ఉంటే రామచంద్రమూర్తి మీద ఓ కీర్తన విను, ఓ కీర్తన పాడు, రామనామం చెప్పు, రామాయణం చదువుకో, 2 శ్లోకాలు నేర్చుకో, అది నిన్ను కాపాడుతుంది. మనసా ఆలోచించవే అని తన మనసుకి తాను నచ్చ చెప్పుకుంటూ నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు అని తను చెప్తున్నది ఒప్పుకుంటావా? నిజమేనా? ఒప్పుకుంటావా? ఇప్పటికి ఒప్పుకుని మళ్ళీ కాసేపు ఆగి అప్పుడు అన్నాను కానీ అని అనకే. ఇది నిజమని ఒప్పుకుంటే ఇంకిటే నిలబడే రాముని సన్నిధే కోరుకోసమా? ఇక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోవడాన్ని ఒప్పుకోకు. ఇదే మనసులో ఉండిపోయేటట్టు చూసుకో. భౌతికంగా నువ్వు దూరంగా జరగవలసి వచ్చినా వీధికి దిగి మానసికంగా ఎప్పుడూ ఇలాగే ఉండిపో అని అద్భుతమైనటువంటి పాఠాన్ని జనులకు చెప్పడం కాకుండా తన మనసుకి తాను చెప్పుకోవడంగా త్యాగరాజస్వామి చేసిన కీర్తన వినయానికి పరాకాష్ట. అంతకన్నా ఇంకా లోకానికి హితబోధ కూడా ఉండదు. తాను నమ్మిన రామనామం, రామకథ, రామచంద్రమూర్తి ఎంత గొప్పవారో అందులో తెలియచేశారు.